నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. తిరుప్పావైలో ప్రతి పాసురం మనకు ఒక కొత్త విషయాన్ని, ఒక కొత్త సందేశాన్ని అందిస్తుంది. ఈరోజు పాసురాన్ని తెలుసుకుందాం. స్వామికి మంగళం. నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు గదా! స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూశారు. అవి కందిపోయినట్లు అనిపించింది. పాదాలు స్వతహాగా గులాబీ రంగులో ఉంటాయి. కానీ వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయాయి అనుకుంటున్నారు. వీళ్ళేమీ కోరి రాలేదు కదా! కేవలం శ్రీకృష్ణుడిని చూసి ఆనందిద్దామని వచ్చారు. ఆయన సింహాసనంపై కూర్చొని చిలిపివాడు కదా! వీళ్ళని ఏడిపిద్దాం అన్నట్టుగా ఒక కాలు కింద పెట్టి సవ్యపాదం ప్రసవ్య ఎడమ కాలు ప్రసరింపచేశాడు. శృతదరితహరం దక్షిణం కుంచయత్వా అంటే దానిపై కుడికాలు ఉంచి వీళ్లకు తన పాదాలు కనిపించేలా ఆడిస్తూ కూర్చున్నాడు. ముఖారవిందం, పదారవిందం అన్నీ అరవిందముల వలె సుకుమారము, సౌగంధ్యము, కోమలత్వము కలిగినవి కదా. ఆయన పాదాలను చూసి అయ్యో ప్రేమ ఉందని నటిస్తూ మేము కూడా నీ పాదాలు కందిపోయేలా చేశామే అంటూ బాధపడ్డారు. వెంటనే స్వామి దివ్య పాదార వందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు. ఈరోజు పాసురాన్ని మంగళాశాసన పాసురం అంటారు. భగవంతుడిని తెలుసుకున్న జీవుడికి 2 రకాల దశలు ఉంటాయి. మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎట్లాంటి వాడో, తను ఎట్లాంటి వాడో తెలుసుకోవడం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. తనో ఏ జ్ఞానం లేనివాడు, భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతునికున్న శక్తిని మరిచి ఆయనకున్న సౌకుమార్యం, సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తన అజ్ఞానిని మరిచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒకనాడు జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడు తనను రక్షించేవాడని భావించే అతను భక్తితో ఈనాడు తాను భగవంతుని రక్షించుకోవాలి అన్నట్టుగా మారతాడు. ఏదైనా ఒక వస్తువు విలువైందని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం ఆలయాల్లో తలుపులు తాళం అని ఇలా చేస్తుంటాం. జగత్ రక్షణ చేసేవాడికి మన రక్షణ ఏంటి కనుక? అది ప్రేమతో చేస్తాం. దృష్టి దోషం తొలగుగాక అని కర్పూరం ఎట్లా అయితే హరించుకుపోతుందో అట్లా దోషాలన్నీ హరించుగాక అని మంగళం పాడతాం. గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్నగారు తెలిపారు. విష్ణు చిత్తులు వారు మధురానగరం వెళ్ళి పాండ్యరాజు సభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు. అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. వీళ్ళ కంటికి నీవు కనబడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు. పల్లాండు అనేక సంవత్సరాలు
పల్ ఆండు అనేక సంవత్సరాలు, పల్కోటి నూరు, ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం. శంఖానికి చక్రానికి పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు. శ్రీ రామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసిన వారు కూడా రామునికి ఎన్నోసార్లు మంగళం పాడారు. జగత్కారణ తత్వం దేవకి గర్భంలో ఉందని తెలిసి కూడా ఆ చతురాస్తాల్లో ఉన్న కృష్ణుడిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్ని వెనక్కి దాచేసుకో అని దేవకి అంటుంది. ఇవి ప్రేమతో చేసేవి. హారతిని ఆర్పి పక్కన పెట్టి ఎవరికైతే దృష్టి దోషం తీస్తామో వారికి కళ్ళు పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం. నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం. ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా, ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమం. ఇక ఆయన్ను కోరాల్సిన అవసరం ఏంటి కనుక. பாசுரம். அன்று உலகம் மலர்ந்தாய் அடிப்போத்தி சஞ்சகத்தன் இலங்கை சித்தாய் திரள் போத்தி போஞ்ச கச்சடம் உதத்தாய் புகர் போத்தி கன்றுக்கு நிலா வெறிந்தாய் கரில் போத்தி கன்று குடை வெறுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்காம் நின் கயல் வேல் போத்தி என்றெஞ்சும் சேவகமே திப்பனை கொள்வான் இந்திருயாம் வந்தோம் இறங்க ఏలోర్ ఎంబావాయ్. వివరణ. ఆండాల్ ఏనాడో ఆయన నడిచి వచ్చినందుకు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది. వీళ్లకు కాలంతో ప్రమేయం లేదు. ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజు గూడు లాంటిదే. వీరి ముందేనా అంతా జరుగుతున్నదని పరమభక్తులు భావిస్తారు. అండ్రిగం ఆనాడు వామనుడై లోకాలను అలందాయ్ కొలిచిన ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంతలా కందిపోయాయో. ఆడి ఆ పాదాలకు పోతి మంగళం. చేంద్రి వెళ్ళంగ్ అక్కడ ఉన్న అయితే నిలంగై దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురుణ్ణి చెత్తాయ్ సంహరించిన తిరల్ నీ భుజబలానికి పోతి మంగళం. ఓంద్రా తారుమారయ్యేలా చెక్కడం శకటాసర్ని ఉదత్తాయ్ తన్ని నీ కీర్తికి పోతి మంగళం. కండ్రు దూడ రూపంలో ఉన్న వచ్చాసురుణ్ణి కునిలా కర్రలా మార్చి వెలగపండులో దాగి ఉన్న కపితాసురునిపై వెరిందాయ్ గిరిగిరా తిరిగి విసిరిపడేసి కరేల్ నీ పాదానికి పోతి మంగళం. కండ్రు పర్వతాన్ని కుడై గుడుగులా వెడుతాయ్ ఎత్తిపట్టి అందరినీ దరిని చేర్చుకున్న నీ గుణం సౌశీల్య గుణానికి పోతి మంగళం. ఆండాల్ స్వామి చేసిన ఇన్ని కార్యాలను కీర్తించింది కదా, ఎక్కడైనా దృష్టి దోషం తగులుతుందేమోనని ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదన్నట్లుగా వేస్ట్లు గెలిచి పకై కెడుక్కం విరోధభావం లేకుండా చేసే నిన్ కైల్ నీ హస్తంలో ఉన్న వేల్ శూలాయుధానికి తండ్రి నందగోపుడు వద్ద ఉన్న ఆయుధం.
కూర్వేల్ ఇదే కదా ఆ శూలానికి. పోతి మంగళం ఎండ్రెండ్రు ఎల్లప్పుడు సేవకమే నీ చరితమునే ఏతి కీర్తించేలా ఎప్పతై ఆ వాయిద్యాన్ని కొల్వాన్ తీసుకుంటాం. ఇండ్రు ఈరోజు యాం మేం ఎందుకు వందోం వచ్చామో ఇరంగ్ తెలుసుకుని అనుగ్రహించంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు. నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు. ఈరోజు దృష్టి దోషం తొలగడానికి మంగళం పాడుతున్నారు. విగ్రహం రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు, విగ్రహం అంత శక్తి కలది. ఇది మన అండాలు మనకు తెలుపుతుంది. మీరు ఈ పాసురం గురించి ఏమనుకుంటున్నారు? మీకు ఈ సందేశం జీవన విధానానికి ఎలా అన్వయించగలదో కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని తిరుప్పావై పాసురాలు మరియు భక్తి సందేశాల కోసం వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. తిరుప్పావైలోని దేవతా కాంతులు మీ జీవితాన్ని ప్రకాశింపజేయాలి. మళ్ళీ కలుద్దాం. తద్వారా భక్తి యాత్ర కొనసాగిద్దాం. ఆండాళ్ అమ్మవారి ఆశీస్సులు మీతో ఉండాలి.